జిల్లా శంషాబాద్ను చార్మినార్ జోన్లో విలీనం చేయడానికి వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిన్న ప్రజా అభిప్రాయ సేకరణలో భాగంగా సంతకాలు సేకరించిన జేఏసీ నేతలు ఈరోజు శంషాబాద్ బస్టాండ్ సమీపంలో రీలే నిరాహార దీక్షలు నిర్వహించారు. స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు, కుల సంఘాల నేతలు మద్దతు పలికారు. 5 వార్డులు చేయలేని ప్రభుత్వం దిగొచ్చేంత వరకు జేఏసీ ఆధ్వర్యంలో ప్రతిరోజు శాంతియుత నిరసన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ప్రజల తరఫున శంషాబాద్ లో పుట్టి పెరిగిన వాసవిలంగా ఇక్కడ స్థానిక నాయకులుగా మేమందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఒక పార్టీ వాళ్ళు లీడ్ చేసే ఇంకో పార్టీకి ఇబ్బంది అవుతాయని చెప్పేసి ఒక జేఏసీగా ఏర్పాటయ్యి ఎవరికి పొరపచ్చుడు లేకుండా అందరం కూడా ఒకటే ఎజెండా ఒక జేఏసీగా వచ్చి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు పక్క కాన్స్టిట్యున్సీలో ఇంతకుముందు చూసినట్టు వాళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళని జోన్గా కలపొద్దు అని చెప్పి, చార్మార్లో కలపొద్దని చెప్పి వాళ్ళు ప్రజలందరూ కూడా ఏకమై వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వాళ్ళని తుర్కంజాల వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఎల్బీనగర్ జోన్ లో కలపడం జరిగింది. రాను రోజులలో రాస్తారోకోలు, ఆమరణ నిరాదీక్షలు కూడా చేయడానికి వెనుకకు పోమని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఒక పట్టుదలతోని పట్టువిడుపుతో చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే మా మీద ఒక కక్ష సాధింపు కాకుండా ఒక పాజిటివ్ మెథడ్ లో మీరు ఆలోచన చేస్తే మీకు ఖచ్చితంగా దాని మీద ఒక అవగాహన వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము ఏం గొంతమ్మ కోరికలు కోరతలేము. మా జోన్ ని సపరేట్ జోన్ గా చేయమని చెప్తున్నాం. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేస్తే మీరు ఒకసారి మళ్ళీ పునరాలోచన చేయాలి. జోన్ల మీద పునర్విభజన మీద ఒకసారి మీరు పునరాలోచన చేసి మళ్ళీ ఒకసారి మీరు